పూర్వం రోజుల్లో ఒక జమీందారు గారు ఉండేవారు. ఒక 10-15 గ్రామాలకి ఆయనే పెద్ద జమీందారు. బాగా డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మంచి వ్యవసాయం, మంచి వ్యాపారం చేసేవాడు. డబ్బులకి అయితే లోటు లేదు, చాలా ధనవంతుడు కదా. ఆయన దగ్గర ఒక వీక్నెస్ ఉంది. ఎవరైనా సాయం వచ్చి ఏమంటే కొద్దిగా సాయం చేసి పెట్టండి, లేదా అప్పు ఇవ్వండి, అవి ఇవ్వండి అనేది అడిగితే తనను ఎవరైనా పొగిడితే, ఎంత పొగిడితే అంత సాయం చేసేవాడు. అదో వీక్నెస్. తనని పొగిడించుకోవాలి అందరి చేత, అదో వీక్నెస్ ఆయనకి. సరే ఇలా కొంతకాలం వెళ్తే ఎవరికల్లా ఆయన వీక్నెస్ పిచ్చ పరాకాష్ఠ జరిపోయింది. ఈ చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాల వాళ్ళు వచ్చి నన్ను పొగడాలి, అంత పీక్ దశలోకి వెళ్ళిపోయింది ఆ పరాకాష్ఠ పిచ్చ. అందుకని ఏం చేయాలంటే 15 ఊళ్ళకి సెంటర్ చూసుకుని మంచి ప్లేసు, ఒక బిల్డింగ్, మంచి బిల్డింగు కట్టడం మొదలెట్టాడు. ఒక 10-15 అంతస్తుల వరకు బిల్డింగ్ కట్టాడు. పెద్ద బిల్డింగ్, చాలా విశాలంగా, మంచి అందంగా. అప్పట్లో కరెంట్లు అవి లేవు. ఉన్నంతలోనే అవకాశాలను ఉపయోగించుకుని మంచి బిల్డింగ్ కట్టాడు, బ్రహ్మాండం కట్టాడు. తర్వాత 15 ఊళ్ళు చాటింపులు వేయించాడు. ఇలాగ జమీందారు గారు ఇల్లు గృహప్రవేశం కాబట్టి మొత్తం 15 గ్రామాల చెందిన అందరూ, పిల్ల పెద్ద ముసలా ముతగా అందరూ వచ్చి భోజనాలు చేయాలి, చేసి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఒక టౌన్గా ఇచ్చాడు. అయితే ఇంకో ఎగ్జామ్షన్ కూడా ఇచ్చాడు. అన్ని గ్రామాల వాళ్ళు లాస్ట్ ఆఖరి మనిషి భోజనం చేసే వరకు కూడా ఈ అన్నదానం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎవరో కంగారు పడద్దు అని చెప్పి ఎగ్జామ్స్ ఇచ్చాడు. దాంతో అందరూ సంతోషించారు. ప్రతిరోజు ఒక 2-3 గ్రామాల వాళ్ళు వచ్చి భోజనం చేసేవారు. మరి ఈయన పిచ్చ పరాకాష్ఠ చేరింది కదండి, ఇంకా ఏం చేయాలో తెలియక భోజనాలు పై అంతస్తులో పెట్టాడు, అన్నింటికంటే పై అంతస్తు. ఇవి వచ్చిన వాళ్ళందరూ మెట్లెక్కి పై అంతస్తుకి వెళ్ళి భోజనాలు చేసి వచ్చేవారు. ఈ గుమ్మం దగ్గర ఈ కాపలా కాసేవాడు. ఎలా ఉంది నా ఇల్లు, ఎలా ఉంది, భోజనాలు ఎలా ఉన్నాయంటే భోజనాలు చాలా బాగా పెట్టాడు, మంచి రుచికరమైన భోజనాలు పెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ ఇంద్రభవనంలో ఉందండి, చాలా బాగుంది. పూర్వం రాజులకి అటు ఉండేదంటే ఇలాంటి మీ ఇల్లు ఇంకెవరో తెలియదు, మళ్ళీ ఇప్పుడు మీకే ఉందండి, భోజనాలు చాలా బాగున్నాయి, మా జీవితంలో ఇలాంటి భోజనం చేయలేదు, రేపు భవిష్యత్తులో కూడా చెయ్యండి అన్న. అంతవరకు నిజం. దాంతో ఈయన రోజుకి 2-3 కేజీలు బరువు పెరుగుతున్నాడు, ఉబ్బి దెబ్బైపోతున్నాడు. వచ్చిన వాళ్ళందరూ బాగుంది బాగుంది అన్నారు. అలాగా 2-3 రోజులు జరిగినాయి. మొత్తం కూడా భోజనాలన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్కి రావడం తగ్గిపోయారు. ఒకటి జనం వస్తున్నారు. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది వచ్చినా, ఒకళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా భోజనం ఆడుతున్నాడు. లాస్ట్గా ఒక సన్యాసి, ఒక కాషాయ బట్టలు కట్టి ఒక సన్యాసి వచ్చాడు. అందరూ చెప్పుకుంటున్నారంట, వాళ్ళ జమీందారు గారు బిల్డింగ్ కట్టారు, బాగుంది, భోజనాలు బాగున్నాయంటే. ఆ సన్యాసి గారు ఎప్పుడు కూడా రుచికరమైన పదార్థాలు ఎప్పుడు తినలా. ఒకవేళ ఎవరింటికైనా వెళ్ళి మాదాకవడంతో వెళ్ళి అంటే ఏదో 2 కూరలు ఏదో వేసేవారు, కానీ సరైన రుచికరమైన పదార్థాలు కూడా ఎవరు పెద్ద పెట్టేవారు కాదు. అందుకని ఆయన ఆశ వచ్చింది, నేను కూడా కొద్దిగా రుచికరమైన ఆహారం తింటే బాగుంటుంది కదా అనిపించి ఆయన వచ్చాడు. రాగానే జమీందారు గారు ఆహ్వానించారు, రండి స్వామి, మా ఇల్లు ధన్యమైందని చెప్పాను, భోజనం చేశాడంటే ఎక్కడంటే పై అంతస్తు అన్నాడు. ఈయనకి తప్పలే, మరి ఏం చేస్తాడు, పూర్వజనం సుకృతం. వెళ్ళి బయలుదేరి పై అంతస్తులోకి వెళ్ళి 10 అంతస్తులు భోజనాలు చేసి ఎంపీగా వచ్చాడు. వచ్చి రాగానే మామూలుగా ఆయన గుమ్మం దగ్గర కాపలా కత్తాడు కదా, స్వామి ఎలా ఉంది, మా ఇల్లు ఎలా ఉంది, మీ ఆశీర్వచనం కావాలి, ఎలా ఉందండి. చాలా బాగుంది ఆయన, అలా ఇంద్రభవనం అంటే ఇదేనేమో, చాలా బాగుంది, చాలా మంచి మనసు నీకు, ఇన్ని వేల మందికి నువ్వు భోజనాలు పెట్టించావు, చాలా అదృష్టవంతుడు, చాలా బాగుంది, పైనుంచి కింద వరకు చాలా బాగుంది, చాలా అదృష్టవంతుడు. ఇలాగే అన్నదానం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ నేను 100 బతుకునైనా అని ఆశీర్వదించి కానీ అన్నాడు. కానీ అనగానే జమీందారు గారికి గుండెల్లో రాయిలు పడ్డట్టే. ఎందుకంటే అందరూ అలాగా మామూలుగా చెప్పుకుంటే అతను కానీ అనే మాట ఎవరు అన్నారు. కానీ ఏంటండి అని అడిగారు. అబ్బాయి ఏం లేదైనా ఈ సంతోషంలో అవన్నీ ఎందుకు, నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాలే, మళ్ళీ వస్తాను. అబ్బాయి లేదండి, అందరికీ భోజనాలు అయిపోయినాయి, ఏర్పాట్లన్నీ అయిపోయినాయి, నేను ఖాళీ
అది ఏంటో చెప్పండి, ఆ లోపం ఏంటో చెప్పండి నాకు. బాగోదైనా వదిలేదైనా అంటే ఎంత చెప్పినా ఇట్లా లేదు. మీరు అన్నీ బాగానే ఉన్నాయి, ఇంద్రబాబు అన్నారు, భోజనాలు బాగున్నాయి అన్నారు, కానీ అన్నారు. అదేంటో చెప్పండి. అబ్బాయి ఏం లేదు ఆయన, మనిషి అన్న తర్వాత ఎంతకాలమైనా బతుకుతాం, ఎప్పటికైనా తప్పదు, పోవడం అనేది తప్పదు, మరణం కావడం. నువ్వు ఒక వారంలో 10 రోజుల్లోనూ ఈ బిల్డింగ్లోకి మారిపోతావు, కొత్త బిల్డింగ్లోకి వచ్చేస్తావు, బాగానే ఉంది. ఏదో కింద 2-3 ఫ్లోర్లో నువ్వు నివాసం ఉన్నావు, చాలా అదృష్టం ఉంటుంది. పొరపాటుని నీకు బాగా నచ్చి గాలి బాగుంది, వాతావరణం బాగుంది, చుట్టూరా లొకేషన్ బాగుందని చెప్పి నువ్వు ఏ 15 అంతస్తులోనో మకా ఉన్నావు అనుకో, పొరపాటుని నువ్వు అక్కడ కనుక మరణిస్తే నీ డెడ్ బాడీని నీ కింద తీసుకురావడానికి చాలా ఇబ్బంది ఏమో, ఆ మోసుకొచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారేమో చిన్న అనుమానం వచ్చింది. అందుకంటే ఏం లేదు. అప్పుడు జమీందారు గారికి బుర్రలోకి పిచ్చంతా పోయి సరైన ఆలోచన వచ్చింది. ఎవరైనా పోక తప్పదు. మనం 15 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా, 20 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా, ఎన్ని భోగాలు అనిపించినా 15 అంతస్తులో కూడా పోయినప్పుడు కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళి శ్మశానంలోనే పారేస్తారు. కాబట్టి బ్రతికి ఉండగానే ఈ భోగాలు, ఈ పేర్లు, ప్రఖ్యాతులు, ఈ పిచ్చలు, అందరూ పోవడాలు, నన్ను ఇలాంటి అనుభూతులు పిచ్చలు. కాబట్టి ఎవరికైనా మరణం తప్పదు. మరణించిన తర్వాత అందరూ చేరాల్సింది శ్మశానానికి అని సాధువు ద్వారా తెలుసుకున్న ఆయన ఆ బిల్డింగ్ని ఈ స్కూల్స్కి, హాస్పిటల్స్కి, అనాథాశ్రమాలకి ఇచ్చేసి ప్రశాంతంగా జీవనం